టాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వార్తలు రావడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోతాయి. మరికొన్ని సందర్భాలలో మాత్రం నిజమైన పెళ్లి వరకు వెళ్ళిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోస్టే మధ్య ప్రేమ ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా తాజాగా పెళ్లి వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోస్టే తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రామ్ పోతినేనితో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ, మంచి స్నేహం ఏర్పడిందని, ఆ స్నేహం ప్రేమగా మారిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి రామ్ ప్రత్యేకంగా పాట రాశాడని, భాగ్యశ్రీ కోసం సింగర్ గా కూడా మారాడని అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి రిలేషన్ పై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అప్పుడు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరేలా భాగ్యశ్రీ చేసిన ఒక కామెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీ తన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా మొదటి ఇల్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అయితే హైదరాబాద్ నా రెండో ఇల్లు. ఇది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక కామెంట్తో నెటిజన్ తమ అంచనాలు మొదలుపెట్టారు. భాగ్యశ్రీ పరోక్షంగా తాను తెలుగింటి కోడలు కాబోతున్నాననే సంకేతాలు ఇచ్చిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం హైదరాబాద్ పై ఆమెకున్న ప్రేమను వ్యక్తపరిచిన మాట మాత్రమేనని అంటున్నారు. ఇక ఈ రూమర్లపై గతంలోనే రామ్ పోతినేని స్పందించాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశాడు. సినిమా కోసం తాను పాట రాసిన సమయానికి హీరోయిన్ ఎంపిక కూడా జరగలేదని, అలాంటప్పుడు ఇప్పటి వరకు చూడని అమ్మాయి కోసం పాట ఎలా రాస్తానని ప్రశ్నించాడు. అంతేకాదు ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లి గురించి ఎలాంటి ఆలోచనలు లేవని, తాను ఎవరితోనో రిలేషన్లో లేనని కూడా రామ్ క్లారిటీ ఇచ్చాడు. అయితే భాగ్యశ్రీ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా, లేక ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.